నమస్కారం మాకల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. 2026 తొలి 5 నెలల్లో బహ్రెయిన్ జాతీయ ఉత్పత్తుల ఎగుమతుల మొత్తం విలువ BD 1.384 బిలియన్లకు చేరుకుంది. అయితే ప్రాంతీయ రవాణా అంతరాయాలు, గల్ఫ్ సముద్ర మార్గాల్లో సమస్యలు, బహ్రెయిన్ గగనతనాలను తాత్కాలికంగా మూసివేయడం వంటి పరిణామాల ప్రభావంతో మార్చి నుంచి ఎగుమతులు గణనీయంగా తగ్గినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. జనవరి, ఫిబ్రవరి నెలలో నెలసరి సగటు ఎగుమతులు BD 331.1 మిలియన్లు ఉండగా మార్చి నుంచి మే వరకు అవి 27.3% తగ్గి BD 240.7 మిలియన్లకు పడిపోయాయి. మార్చిలో ఎగుమతులు BD 250.3 మిలియన్లుగా నమోదవగా ఎయిర్ స్పేస్ తిరిగి తెరుచుకోవడంతో ఏప్రిల్లో BD 265 మిలియన్లకు పెరిగాయి. అయితే మేలో మళ్లీ BD 206.8 మిలియన్లకు పడిపోవడంతో జనవరితో పోలిస్తే 38.4% తగ్గుదల నమోదైంది. మార్చి నెలలో బహ్రెయిన్ చేరుకున్న ఎగుమతి గమ్యస్థానాల సంఖ్య 98 నుంచి 51 తగ్గింది. అలాగే ఎగుమతి ఉత్పత్తుల విభాగాలు 676 నుంచి 477కు, ఎగుమతి ఒప్పందాలు 1629 నుంచి 1007కు పడిపోయాయి. భారత్, అమెరికాకు ఎగుమతుల్లో భారీ తగ్గుదల. భారత్కు బహ్రెయిన్ ఎగుమతులు 65.8% తగ్గగా అమెరికాకు ఎగుమతులు దాదాపు సగానికి పడిపోయాయి. యూరప్, ఆసియాలోని పలు దేశాలకు సరుకుల రవాణా కూడా 80% పైగా తగ్గినట్లు నివేదిక తెలిపింది. ఇతర మార్కెట్లలో తగ్గుదలను గల్ఫ్ సహకార మండలి దేశాలు కొంతమేర భర్తీ చేశాయి. ఫిబ్రవరిలో BD 157 మిలియన్లు ఉన్న GCC దేశాలకు ఎగుమతులు మార్చిలో BD 173.4 మిలియన్లకు పెరిగాయి. దీంతో మొత్తం ఎగుమతుల్లో GCC వాటా 48.1% నుంచి 69.3% పెరిగింది. బహ్రెయిన్ ఎగుమతుల్లో అల్యూమినియం కీలక స్థానాన్ని కొనసాగించింది. మొత్తం ఎగుమతుల్లో దీని వాటా 47.8% నుంచి 61.8% మధ్య నమోదైంది. అయితే ప్రాసెస్ చేయని అల్యూమినియం మిశ్రమాల ఎగుమతులు ఫిబ్రవరిలో BD 98 మిలియన్లు ఉండగా మార్చిలో BD 42 మిలియన్లకు తగ్గాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మారీ నేతృత్వంలోని UAE ప్రతినిధి బృందానికి భారత పార్లమెంట్ హౌస్లో ఘన స్వాగతం లభించింది. భారత పార్లమెంటరీ నాయకులతో జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా భారత్, UAE మధ్య పరస్పర విశ్వాసం, ఉమ్మడి ప్రయోజనాలు, సన్నిహిత సహకారంపై నిర్మితమైన బలమైన మరియు చిరస్థాయి ద్వైపాక్షిక సంబంధాలను ఇరుపక్షాలు కొనియాడాయి. ఆర్థిక, వాణిజ్య, పెట్టుబడులు, పర్యాటకం, సాంస్కృతిక రంగాలతో పాటు పలు కీలక రంగాల్లో కొనసాగుతున్న సహకారాన్ని మరింత విస్తరించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశాయి. సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు పరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశాయి. అలాగే ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం ద్వైపాక్షిక భాగస్వామ్యానికి కీలక ఆధారంగా కొనసాగుతుందని అభిప్రాయపడ్డాయి. భారత్, UAE మధ్య ఆర్థిక, వాణిజ్య, పర్యాటక, సాంస్కృతిక సహకారాన్ని మరింతగా పెంపొందించడంతో పాటు దౌత్య సంబంధాలను కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఉమ్మడి దృక్పథాన్ని ఈ సమావేశం ప్రతిబింబించింది. ఈ పర్యటన భారత్, UAE మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలను మరోసారి చాటి చెప్పడంతో పాటు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఇరు దేశాల ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేసింది. దుబాయ్లో ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే 5 ఏళ్లలో 25 నివాస ప్రాంతాలను వాకింగ్ రూట్స్, సైక్లింగ్ ట్రాక్లు, ఈ స్కూటర్ మార్గాలతో అనుసంధానించే ప్రణాళికకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా 2030 నాటికి 25 నివాస ప్రాంతాల్లో సాఫ్ట్ మొబిలిటీ మౌలిక వస్తువులు అభివృద్ధి చేయడంతో పాటు 63 మెట్రో బస్ స్టేషన్ల పరిసరాలను కూడా ఆధునీకరించనున్నారు. దీంతో ప్రజలు ఇంటి నుంచి స్టేషన్ వరకు, స్టేషన్ నుంచి గమ్యస్థానానికి నడిచి, సైకిల్ లేదా ఈ స్కూటర్పై సురక్షితంగా చేరుకునే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం దుబాయ్, మెరీనా, నైఫ్, అల్ రిగ్గా, అల్ మురార్, అల్ మురక్కబాద్ ప్రాంతాల్లో వాకింగ్ రూట్స్, సైక్లింగ్ ట్రాక్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. కొత్త ప్రణాళికలో భాగంగా విశాలమైన ఫుట్పాత్లు, ప్రత్యేక సైక్లింగ్ ట్రాక్లు, నీడనిచ్చే వాక్వేలు, సురక్షిత పాదచారుల క్రాసింగ్లు, సైకిల్ పార్కింగ్, ప్రయాణికుల పికప్, డ్రాప్ సదుపాయాలు, కరీం బైక్, ఈ స్కూటర్ వంటి షేర్డ్ మొబిలిటీ సేవలకు ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. RTA డైరెక్టర్ జనరల్ మత్తర్ అల్ తాయర్ మాట్లాడుతూ దుబాయ్ను ప్రపంచంలోని అత్యుత్తమ నివాస నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ప్రణాళికను అమలు చేస్తున్నట్టు తెలిపారు. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజలు ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించేలా చేయడమే ప్రధాన ఉద్దేశమన్నారు. 2025లో దుబాయ్లో 34.2 కోట్ల పెడెస్ట్రియన్ జర్నీలు, 5.73 కోట్ల సైక్లింగ్ ట్రిప్స్, 3.96 కోట్ల ఈ స్కూటర్ ట్రిప్స్ నమోదయ్యాయని RTA వెల్లడించింది. ప్రత్యామ్నాయ రవాణా విధానాలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును మరింత విస్తృతంగా అమలు చేయనున్నట్లు ట్రాన్స్పోర్ట్ అథారిటీ తెలిపింది. ఈ ప్రాజెక్టు దుబాయ్ 2040 అర్బన్ మాస్టర్ ప్లాన్ లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించబడిందని RTA తెలిపింది. నివాస ప్రాంతాలు, వ్యాపార కేంద్రాలు, ప్రజా రవాణా స్టేషన్లు, ముఖ్య గమ్యస్థానాల మధ్య మెరుగైన అనుసంధానం కల్పించడం, పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. ఇప్పటికే అల్ మన్కూల్, అల్ కుసైస్, అల్ కరామా, అల్ బర్షా 1, అల్ బర్షా 2, అల్ ఖవానీస్ 2, హోర్ అల్ అంజ్, అబు హైల్, అల్ సుక్, అల్ కబీర్ ప్రాంతాల్లో ఇలాంటి పనులను పూర్తి చేసింది. అలాగే మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్, బుర్జ్ ఖలీఫా, దుబాయ్ మాల్, అన్పాసు, గోల్డ్ సుక్, బుర్జ్మాన్,
బనియా స్క్వేర్, షరఫ్ డీజీ, అబు హైల్ సహా 37 మెట్రో స్టేషన్ల పరిసరాల్లో పాదచారుల మార్గాలు, సైక్లింగ్ ట్రాక్లు, మొబిలిటీ హబ్లు, షేర్డ్ మొబిలిటీ సదుపాయాలను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఖతార్లో క్యాష్లెస్ లావాదేవీలు వేగంగా పెరుగుతున్నాయి. 2026 మే నెలకు సంబంధించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్ తాజా గణాంకాల ప్రకారం కార్డు చెల్లింపులు, ఈ కామర్స్, బ్యాంక్ బదిలీలు, తక్షణ చెల్లింపు సేవలు అన్నింటిలోనూ గణనీయమైన వృద్ధి నమోదైంది. వినియోగదారులు, వ్యాపార సంస్థలు డిజిటల్ చెల్లింపులను అధికంగా వినియోగిస్తుండటంతో దేశంలో డిజిటల్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్ మరింత బలపడుతోంది. 2026 మేలో కార్డు లావాదేవీల మొత్తం విలువ QR 24.408 బిలియన్లకు చేరుకోగా మొత్తం కార్డు ట్రాన్సాక్షన్ సంఖ్య 72.344 మిలియన్లుగా నమోదైంది. ఇది రిటైల్ ఖర్చులు, ఎలక్ట్రానిక్ చెల్లింపులు నిరంతరం పెరుగుతున్నాయని సూచిస్తోంది. కార్డ్ ట్రాన్సాక్షన్ సంఖ్య గత ఏడాది మేతో పోలిస్తే 24% పెరిగింది. 2025 మేలో 42.736 మిలియన్లుగా ఉన్న POS ట్రాన్సాక్షన్లు 2026 మేలో 53.820 మిలియన్లకు పెరిగాయి. అలాగే POS లావాదేవీల విలువ QR 8.547 బిలియన్ల నుంచి QR 9.815 బిలియన్లకు చేరుకుంది. ఆన్లైన్ షాపింగ్, డిజిటల్ సేవల వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ సంఖ్య 9.449 మిలియన్ల నుంచి 12.615 మిలియన్లకు పెరిగింది. అయితే లావాదేవీల మొత్తం విలువ మాత్రం QR 3.955 బిలియన్ల నుంచి స్వల్పంగా తగ్గి QR 3.909 బిలియన్లుగా నమోదైంది. ఇక ఏటీఎం లావాదేవీల సంఖ్య 6.066 మిలియన్ల నుంచి 5.909 మిలియన్లకు తగ్గింది. అయినప్పటికీ విలువ పరంగా ఏటీఎంల ద్వారా QR 10.683 బిలియన్ లావాదేవీలు జరిగాయి. ఇది ఇతర చెల్లింపు మార్గాల కంటే ఇప్పటికీ అత్యధిక విలువ కలిగిన విభాగంగా నిలిచింది. అలాగే బ్యాంక్ ఖాతాల మధ్య నిధుల బదిలీ కోసం ఉపయోగించే తహవీల్ ప్లాట్ఫామ్ ద్వారా జరిగిన బదిలీల మొత్తం విలువ QR 64.241 బిలియన్లకు చేరి గత ఏడాదితో పోలిస్తే 58% పెరిగింది. ట్రాన్సాక్షన్ల సంఖ్య 1.465 మిలియన్ల నుంచి 3.809 మిలియన్లకు చేరి 160% వృద్ధిని నమోదు చేసింది. ఖతార్ ఇన్స్టెంట్ పేమెంట్ ప్లాట్ఫామ్ ఫావరాన్ వినియోగం కూడా వేగంగా పెరుగుతోంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా జరిగిన లావాదేవీల విలువ QR 2.586 బిలియన్ల నుంచి QR 6.705 బిలియన్లకు పెరిగి 159% వృద్ధి సాధించింది. మే 2026 చివరి నాటికి ప్లాట్ఫామ్లో నమోదైన ఖాతాల సంఖ్య 3.858 మిలియన్లకు చేరడం దేశంలో తక్షణ డిజిటల్ చెల్లింపుల సేవలపై పెరుగుతున్న ఆదరణను తెలియజేస్తోంది. సౌదీ అరేబియా ప్రభుత్వం డొమెస్టిక్ వర్కర్స్ కోసం ఇకామా రెన్యువల్ విధానంలో కీలక మార్పులు చేసింది. ఇకపై యజమానులు 3 నెలల నుంచే ఇకామాను జారీ చేయడం లేదా పునరుద్ధరణ చేసుకునే సౌకర్యం కల్పించింది. సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్, మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ముసానెట్ ప్లాట్ఫామ్ల సహకారంతో ఈ కొత్త సేవను ప్రారంభించింది. కొత్త నిబంధనల ప్రకారం గృహ కార్మికుల ఇకామాను 3, 6, 9, 12, 15, 18, 21 లేదా 24 నెలల కాలానికి జారీ చేయొచ్చు లేదా రెన్యువల్ చేసుకోవచ్చు. గతంలో మాత్రం 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల కాలానికే రెన్యువల్ అవకాశం ఉండేది. అలాగే యజమానులు ఎంచుకున్న కాలానికి మాత్రమే ఇకామా ఫీజు చెల్లించే వెసులుబాటు కల్పించారు. దీంతో 3 నెలలు లేదా 3 నెలల గుణిత కాలానికి రెన్యువల్ చేస్తే క్వార్టర్లీ ప్రాతిపదికన ఫీజులు చెల్లించవచ్చు. ఈ నిర్ణయంతో యజమానులపై ఒకేసారి పడే ఆర్థిక భారం తగ్గడంతో పాటు వారి అవసరాలకు అనుగుణంగా మరింత సౌలభ్యం లభిస్తుందని సౌదీ ప్రభుత్వం తెలిపింది. డిజిటల్ సేవలను విస్తరించడం, ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా అందించడం లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ట్రాఫిక్ సంబంధిత పనులను మరింత సులభతరం చేయడం లక్ష్యంగా కువైట్ జనరల్ ట్రాఫిక్ డైరెక్టరేట్ అన్ని గవర్నరేట్లలోని తన కార్యాలయాల అధికారిక పని వేళలను ప్రకటించింది. ఈ కొత్త షెడ్యూల్ వాహనాల సాంకేతికత తనిఖీ, డ్రైవింగ్ పరీక్షలు, డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్, ట్రాఫిక్ ఉల్లంఘనల విభాగాలకు కూడా వర్తిస్తుందని పేర్కొంది. ట్రాఫిక్ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వాహనాల సాంకేతిక తనిఖీ మరియు డ్రైవింగ్ పరీక్ష విభాగాలు 2 షిఫ్టుల్లో పనిచేస్తాయి. ఉదయం షిఫ్ట్ ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, సాయంత్రం షిఫ్ట్ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్, ట్రాఫిక్ ఉల్లంఘనల విభాగాలు కూడా 2 షిఫ్టుల్లో సేవలు అందిస్తాయి. వీటి ఉదయం షిఫ్ట్ ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, సాయంత్రం షిఫ్ట్ సాయంత్రం 5 నుంచి రాత్రి 9:30 వరకు ఉంటుంది. ఈ కొత్త పని వేళలు అన్ని గవర్నరేట్లకు వర్తిస్తాయని ట్రాఫిక్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది. ప్రజలు తమ పనులు పూర్తి చేసుకునేందుకు నిర్ణయించిన పని సమయం ముగిసేలోపు కార్యాలయాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. అదేవిధంగా సాంకేతిక తనిఖీ, డ్రైవింగ్ పరీక్ష విభాగాల సాయంత్రం వేళలు మరియు లైసెన్స్, రిజిస్ట్రేషన్, ట్రాఫిక్ ఉల్లంఘనల విభాగాలు సాయంత్రం వేళలు వేర్వేరుగా ఉంటాయని సందర్శకులు దీన్ని గమనించాలని ట్రాఫిక్ శాఖ విజ్ఞప్తి చేసింది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.